అందశ్రీకి నివాళులు. ఒక మహాకవి, గొప్ప మనిషి, మానవతావాది మన ముందు లేకపోవటం చాలా బాధాకరం. అందరితో కలిమిడిగా ఉండే మనిషి ఆయన. ఎవరితోనైనా సంబంధాలు ఏర్పరచుకొని ఇంట్లో సభ్యుడైపోయి వ్యక్తిగతమైన సంబంధాలను కొనసాగిస్తుండేటువంటి వాడు పోవటం అంటే ఇవాళ చాలా బాధ అందరికీ మిగిలే ఉన్నది. ఇవాళ అటువంటి కవినైతే మళ్ళీ మనం తీసుకురాలేం, కానీ ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడం మనందరి వల్ల సాధ్యమయ్యే పనే. ఆయన వల్లే మనం కూడా మానవతావాదంతో జీవించగలిగితే మనం ఆయనను స్మరించుకున్నట్టు, ఆయనకు నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తున్నా. అంతరాలను ఆమోదించలేదు. మనుషులు ఒకరిపై ఇంకొకరు పెత్తనాన్ని చేయటాన్ని సహించలేదు. వాటికి వ్యతిరేకంగా నిలబడి మనిషిని మనిషిగా గౌరవించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలను స్వీకరించి ఆచరణలో పెడదామని ఈ సందర్భంగా అందరం కూడా ఒక నిర్ణయానికి రావాలి, దాన్ని ఆచరించాలని కోరుతూ మరొకసారి అందశ్రీకి నివాళులర్పిస్తూ సెలవు.